10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ విద్యుత్ శాఖ మంత్రి గారికి 50 విలేజ్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష ఆ రోజు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్పాను మరి ఎటు పోవాలి అధ్యక్ష ఒక మండలంలో జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష 4 మండలాల్లో జూనియర్ కాలేజీలని అడిగాను పెట్టండి అధ్యక్ష 10వ తరగతి జరుగుతుంది పేదలు ఎక్కడ పోవాలి అధ్యక్ష చైతన్య నారాయణలు కొందరికే సొంతం అధ్యక్ష అందరికి కాదు ఇప్పుడు అక్కడ దొంకేశ్వర అనే మండలం ఉంది అధ్యక్ష జూనియర్ కాలేజ్ అడిగాను అధ్యక్ష 10 ఏళ్ళు బంగారు తెలంగాణ పోయింది ఇప్పుడు ఇది వజ్రాల తెలంగాణ వచ్చింది జూనియర్ కాలేజ్ మాత్రం రావట్లేదు నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష 50 ఊర్లకు సెంటర్ అధ్యక్ష మాది చదువు ఇవ్వండి అధ్యక్ష పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష ప్రభుత్వానికి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష అది మాత్రం మాట్లాడరు ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి చదివితే మదిరా అంటారు లేకపోతే కొడంగల్ అంటారు నిన్నగాక మొన్న 117 కోట్ల 171 కోట్లు పశువుల దవాఖాన కొడంగల్ గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష మరి ఇంకెవరి ద్వారా అడగాల ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి అడిగాను అధ్యక్ష అక్కడ ల్యాండ్ ఉంది నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్ అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష మా అంకాపురం గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపురం 4 పంటలు వండుతాయని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాం అధ్యక్ష మేము అక్కడ కాలేజ్ శాంక్షన్ చేయండి అధ్యక్ష 30 రాష్ట్రాలకు వెళ్ళి రైతులందరూ అధ్యక్ష వ్యవసాయం మెలకువలు నేర్పడానికి అంకాపూర్కు వీళ్ళందరూ తెలుసు ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు కానీ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంకు దాకా తయారు చేద్దామంటే ఎక్కడైనా పంటలు మన దగ్గర కాలేజీలు పెడతారు మనుషులు లేని దగ్గర వందల కోట్లు తీసుకుపోతారు అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష కాబట్టి మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవనీయ మంత్రివర్యులకు చెప్తున్నా అన్న దయచేసి 50 ఊర్లకు ఒక డిగ్రీ కాలేజీ లేదన్న నందిపేటలో ఒక డిగ్రీ కాలేజీ అలా చేయండి మండలానికి 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా జూనియర్ కాలేజీలు పేదలు అది డిస్కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష 10వ తరగతిని అధ్యక్ష అంత చదువు గురించి చెప్పారు చదివే ప్రపంచం అన్నారు చదువుకున్నందుకు ఎటువంటి లేవు అధ్యక్ష ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరన్నా పెట్టుండ్రి ఇక్కడ నుంచి మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న అమౌంట్ అధ్యక్ష 5 లక్షలు 20 లక్షలు ఏదో 100 కోట్లు అయితే మీకు తెలుసు అది వ్యవస్థ వేరే ఉంటుంది కానీ చిన్న స్కూళ్ళల్లో ఇట్లా ఏవైతే బిల్లు పెండింగ్ ఉన్నాయో మొదలు బిల్లన్నీ క్లియర్ చేయండి అధ్యక్ష ముఖ్యంగా ఈ విద్య ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వెనుకబడ్డ వర్గాలు వేయబడ్డ వర్గాలు వాళ్ళ గురించి మీరు గౌరవనీయ పదవులు ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆడంబరాలకు పోకుండా అవసరం ఏది ఉంది విద్య అవసరం ఉంది అధ్యక్ష వైద్యము కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఎక్కడ కూడా లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో దోసుకుంటున్నారు అధ్యక్ష ఆడుకునే 100 రూపాయలు రాగానే 100 రూపాయలు కూడా తీసేసుకుంటున్నారు ఆ రోజు కూలి పోతే 200 రూపాయలు అధ్యక్ష అందులో ఒకటి ఈ హెల్ప్ కుక్కర్స్ కూడా అధ్యక్ష 2000 3000 అంటున్నారు 100 రూపాయలకి ఏం రా అధ్యక్ష పనికార పథకం అది జాతీయ ఉపాధి హామీ పథకం పోతే 300 ఇస్తున్నారు అధ్యక్ష ఒక 6000 రూపాయలు పెంచమని చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా ఎందుకంటే 6000 రూపాయలు అంటే మినిమం వంట చేయాలా అవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళకి చిన్న కొద్ది వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని ఇక అన్నిటికన్నా చివరి అధ్యక్ష ఓకే విద్య గురించి చెప్పాను వాళ్ళ దయ మా ప్రాప్తం ఆర్మూర్ ప్రజల కొందరు రోజు వందలాది మంది మాకు ఈ అసెంబ్లీకి వచ్చిన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇస్తున్నారు అధ్యక్ష నేను విమర్శలు కోరలేదు అధ్యక్ష మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు